ఇలా ఊరికే ఉంటే ఎలా నాన్నా? మనం అనుకుందని జరిగిపోతే మనకన్నా మూర్ఖుడు ఎవరు కాదని నువ్వే కదా నాన్న చెప్పావు. అది ఇక మీట రాదనుకోండి, అది నేనున్నాను కదా. ఇప్పుడు నువ్వేం చెప్పావు? నీ దగ్గర అడుగుతున్నాను, చెప్పు, ఏం చెప్పావు? ఒరే, తనకేమైందిరా? తను మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఏమంటున్నావురా? నా కూతుర్ని ఏం చేశావు చెప్పరా? నా కూతురికి ఏమైంది? తను చనిపోయింది. నేనే తన్ని చంపాను. అయ్యో, ఒరేయ్ పాపాత్ముడా, నా కూతుర్ని చంపేశావా? ఎంత పని చేసావు? నువ్వు బతకూడదు, నువ్వు బతకూడదు. నేను చంపేస్తాను, నేను చంపేస్తాను. నా కూతుర్ని నేను చెప్పేది కాస్త నిదానంగా వినండి. ఎంత పని చేసావు? అన్నయ్యను కూడా చూడకుండా నన్ను బలవంతం చేసింది. అందుకంటే ఏంట్రా? ఏం జరిగిందో చెప్పరా? దాన్ని ఏం చేసావురా? చెప్పరా, చెప్పరా, చెప్పరా. చచ్చిపోయింది. నేనే తన్ని చంపాను. ఆగో, నేను చెప్పేది కాస్త వింటావా? నీతోనే చెప్తున్నాను. ఒక నిమిషం దిగిరా. నీ దగ్గరనే చెప్తున్నాను, దిగిరా. ఎందుకు ఇలా చేశావు? పరువు పోయింది, అది ముగ్గురితో పాటు. నాకిదే నచ్చింది. నేను ఒక్కడితో మాత్రం ఉండలేను. అండ్ ఒక్కడే నన్ను సాటిస్ఫై చేయలేడు. నాకు నా మనసుకు ఓకే అయితే నేను. అర్థమైందా? వినవు కదా, వినవు కదా, వినవు కదా, అస్సలు వినవు కదా. అయ్యో శ్రావణి, భగవంతుడా, శ్రావణి.